ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నా. నేను బైబిల్ స్టడీ బెంగళూరులో చదువుకున్నాను. నేను బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ. ఈ సంవత్సరానికంటే 2026లో ఉన్నాం కదా, మనం 2026 కదా ఇది. ఈ సంవత్సరానికి నా BTH బిబ్లికల్ థియాలజీ అయిపోయి సరిగ్గా 20 ఏళ్ళు. సరిగ్గా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎందుకంటే 2006లో నా గ్రాడ్యుయేషన్ అయింది. సో అప్పుడు నాకు ఇంగ్లీష్ మీద అప్పుడు స్టార్టింగ్లో పెద్ద పట్టు లేదు ఇంగ్లీష్. ఎందుకంటే మనం చదువుకుంది తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెద్ద లాంగ్వేజ్ పెద్ద ఏమి ఉండదు. ఏదో తెలుగు గ్రామర్ కొద్ది గొప్ప నేర్పుతారు, కానీ ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండదు. అయితే నేను నా 4th ఇయర్లో బైబిల్ ట్రైనింగ్లో మాకు థీసిస్ ఒకటి ఇస్తారు. థీసిస్ అంటే తెలుగులో వ్యాసాన్ని రాయమని. అప్పుడు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సఫరింగ్స్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి, ఎలాగొస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి అని నాకు మొట్టమొదటి థీసిస్ ఇచ్చారు. ఫస్ట్ టైం అన్నమాట. అసలు వ్యాసాలు రాయడం అనేది నా సెక్యులర్ స్టడీలో నేను ఎప్పుడు రాయలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో నేనేం పాస్టర్ గారు అబ్బాయిని కాదు, నాకు బైబిల్ పెద్దగా తెలియదు. పెద్దగా కాదు, అసలు తెలియదు నాకు. అదిగో మా అమ్మంది ఇక్కడే. ఎప్పుడైనా క్రిస్మస్ వచ్చిందంటే ఆవిడ కొంగు పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఆ గుడి దాకా కూడా, అంతే. ఆదివారం గుడికి వెళ్ళే అనుభవం కూడా లేదు మాకు. మా అమ్మోళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ మాకు పెద్ద అనుభవం లేదు. నా బ్రతుకంతా హాస్టల్లోనే. నాకు ఇచ్చినప్పుడు ఇదిగో నేను రాసిన నా థీసిస్కి 20 ఏళ్ళు. నేను రాసిన వ్యాసానికి 20 ఏళ్ళు. ఇప్పటికీ నేను రాసిన వ్యాసం ఉంది నా దగ్గర. ఇది 75 మార్కులకి. ఓరల్ టెస్ట్ ఉంటుంది, 25 మార్కులు, మొత్తానికి 100 మార్కులు. సో ఇది టైటిల్, ఇది సఫరింగ్స్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. సఫరింగ్స్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. నా హ్యాండ్ రైటింగ్ ఇది. దిస్ ఏ థీసిస్ ప్రెజెంటెడ్ టు ద ఫ్యాకల్టీ ఆఫ్ బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ బెంగళూరు. ఫుల్ఫిల్ చేశాను. రాసింది నేనే, దేవ సహాయం జి. నా రిజిస్ట్రేషన్ నెంబర్ 3800. 2025 చూడండి, 2005 మన్నించండి, 2005/6 ఉంది కదా, రైట్. ఇది అంతా కూడా రాయడం జరిగింది. నా రైటింగ్ అప్పట్లో అలాగ ఉండేది. ఇప్పుడు ముసలోని అయిపోయాను కదా మరి. ఎవరు కూడా ఇది చేత్తో రాశారని ఎట్టి పరిస్థితులు కూడా అంత కంగారు పడి అనుకోరు. అలాగ ఉంటుంది అన్నమాట రైటింగ్. సో నేను ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను అనేది చెప్తాను, కంగారు అస్సలు పడద్దు. ఈవెన్ నా ఐడి కార్డుతో సహా ఉన్నాయండి. నా ఐడి కార్డుతో సహా ఉన్నాయి. నా కాలేజీలో చదువుకున్న నా ఐడి అన్నీ కూడా భద్రంగా పెట్టుకున్నాను. సండే స్కూల్లో కొంచెం వర్షం పడి ఇది తడిసింది. అన్నీ కూడా లైబ్రరీ లాగా సండే స్కూల్లోనే సెల్ఫ్లోనే ఉంటాయి. ఎనివే, మొత్తానికి 75 మార్కులకు గాను ఆ రోజుల్లో నాకు వచ్చిన మార్కులు, ఐజక్ కెల్లం ఆయన పేరు, మా ప్రొఫెసర్ పేరు, 74 వచ్చినాయి. ఎన్ని తగ్గినాయి? 1 మార్కు మిస్ అయింది. అది కూడా ఎందుకు మిస్ అయిందని నేను రివ్యూ కోసం సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే, బిబ్లియోగ్రఫీ అనేది లేక అయిందండి అని రాశాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఇతర గ్రంథాలు అంటే ఎవరైనా రాసిన పుస్తకాలు ఉంటాయి కదా, కామెంటరీస్, వాటిని ఎక్కువ కోడ్ చేయలేదండి అన్నాడు. అంటే నాకు అప్పటికే బైబిల్లో ఉన్న సబ్జెక్టే తీసుకొని రాశాను తప్ప ఇతర ఏ గ్రంథాల మీద నేను డిపెండ్ అవ్వలా. అంటే ఆ 1 పాయింట్ కూడా ఎందుకు తగ్గించాడు, 1 మార్కు కూడా అంటే ఇతర గ్రంథాలు మీరు సరిగా టచ్ చేయలేదు. ఇతర గ్రంథాలు ఎందుకు, మ్యాటర్ అంత ఇందులో ఉంటే నాకు, అందుకని ఆ 1 మార్కు తీసాడు. పోయిపోయిందిలే, దరిద్రం కాకపోతేనే. వాళ్ళ ఒపీనియన్లు మనకెందుకు, బైబిల్లో దేవుడు ఒపీనియన్ కదా మనకు కావాలని. సరే, టైటిల్ ఏంటి? క్రిస్టియన్స్ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో శ్రమలు
ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి. నేను ఉదయం పైకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నా జీవితంలో 18 ఏళ్ళు అయింది సువార్త ప్రారంభించి. మొట్టమొదటిగా నా డైరీలో నేను రాసుకున్నాను. ఎప్పుడు నేను అసలు రాసుకుని, ఎందుకంటే అలాంటి పరిస్థితి రాలా. 2వ శనివారం అనగా 10వ తేదీ జనవరి 2026 మంగవరం గ్రామం, అనకాపల్లి జిల్లా, సువార్త ప్రకటనలో దాదాపు 1 గంట సమయంలో నిష్కారణంగా అమూల్య అనే పాపను చేసుకున్న కట్ట వీర్రాజు గారి బృందం, ఆ గ్రామం రక్షింపబడును, మారు మనసు పొందును గాక తండ్రి, ఆమేన్ రాసుకున్నాను. ఫస్ట్ టైం ఈ అపోజిషన్, మనం ఎదుర్కొన్న ఈ అపోజిషన్. దీని మూలంగా సాధారణంగా 2 వ్యూస్ ఉంటాయి, 2 రకాల కోణాలు, 2 రకాల ఆలోచనలు ఉంటాయి. మొదటిది ఏంటంటే, అయ్యే అంత బాగా జరిగింది, జరగకుండా ఉంటే బాగుండే, ఆ ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, జరగకుండా ఉండుంటే బాగుండేది కదా, చాలా బాగుండేది కదా అని మనం అనుకుంటాం. ఇది లోక సంబంధులుగా మనుషులు అనుకునేది. కానీ దేవుని కోణంలో మనం ఆలోచిస్తే, అసలు జరగకపోతే మనం చేసేది సేవని ఎలా తెలిసిద్ది? అదే జరగకపోతే మనం చేసేది సేవ అని తెలియదు, మనం చేసేది యథార్థమైన సేవ అని కూడా తెలియదు. క్రైస్తవుడు అని అంటేనే శ్రమలు అనుభవించడానికి పిలువబడిన వాడు. యేసుప్రభు చెప్పాడు శిష్యులతో, ఏమన్నా తెలుసా, మీరు నన్ను వెంబడిస్తే మీకు మంచి లగ్జరీ కార్లు, బిల్డింగ్లు, ఏసీ రూములు, మీరు సుఖంగా బతుకుతారల్లా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి. అంటే ప్రతిదినం ఏం అనుభవించాలి? సిలువ శ్రమలు అనుభవించే పని అయితేనే నన్ను మీరు వెంబడించాలి. లోకం నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తుంది, నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషిస్తుంది. మనల్ని ద్వేషిస్తున్నారు అని అంటే ఎవరిని కూడా ద్వేషించారు? అయితే మనం రైట్ వేలోనే ఉన్నాం. ఇంకా అన్నాడు శిష్యులతో, లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి అన్నాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, చెడ్డ మాటలెల్లా పలుకుతారు. అసలు అవి రాకపోతే మనం లోకంతో కాంప్రమైజ్ అయినట్టే. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను తిట్టట్లేదంటే వాడితో నేను మమేకమైతే నన్నేమంటాడు? ఒక వ్యక్తిని నేను అపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాడు నా మీద తిరగబడతాడు. ఒక అంధకారంలో ఉన్నాడు, రాంగ్ వేలో ఉన్నాడు, అది పద్ధతి కాదని చెప్పినప్పుడు ఖచ్చితంగా మృగం ఏం చేస్తుంది? తిరగబడుతుంది. అపోజిషన్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ సత్యం పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ అనేది వస్తుంది. సో ఇందు మూలంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు యథార్థంగా సేవ చేస్తున్నప్పుడు అన్ని సజావుగా జరగవు. ఖచ్చితంగా యథార్థతను వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో, యథార్థత మీద, నీతి మీద, సత్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాయి. అలాంటప్పుడే మనం నిలబడాలి. అర్థమవుతుందా మీకు? నేను కొన్ని సందర్భాలు చెప్పి టాపిక్లోకి వెళ్తాను. బైబిల్లో అపోస్తుల కార్యాలు మీరు ఓపెన్ చేసి ఉంచండి. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, అంతవరకు ధైర్యంగా ఉన్నారు శిష్యులు, అంతవరకు శిష్యులు ధైర్యంగానే ఉన్నారు. 14వ అధ్యాయం యోహాను సువార్త మీరు చదివితే, ఇంకా నేను వెళ్ళిపోవడానికి టైం దగ్గర పడిందయ్యా శిష్యులతో చెప్తాడు యేసు ప్రభు. కాబట్టి మీరు కలవర పడొద్దు, నేను వెళ్ళేది కూడా ఎందుకంటే ఏదో మిమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతాం అనే ఆశ కాదు, నేను వెళ్ళి మీకోసం నివాస స్థలాలు సిద్ధం చేస్తాను, వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోతాను, కాబట్టి మీరేం కంగారు పడొద్దు అని చెప్పాడు. మొత్తానికైనా బ్రతికుండగా చెప్పవలసినవన్నీ చెప్పాడు. వెళుతూ వెళుతూ పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా నేను మిమ్మల్ని మీకు పంపిస్తాను, నా నామ పేరట మీకోసం నేను పంపిస్తాను. ఆ 16 చదివితే మీకు అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు చెప్పేశాడు. మొత్తానికి అపోస్తుల కార్యానికి ఎంటర్ అయ్యేసానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 దినాలు భూమి మీద ఉండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ రాక పర్మనెంట్గా భూమి మీదకి జరిగింది. అది పెంతుకోస్తు పండుగ దినం. పరిశుద్ధాత్ముడు రావడం, పరిచర్య, అపోస్తుల పరిచర్య
బలపడ్డం మనం చూసాం. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని దాదాపు 3,000 మంది ప్రభుని తెలుసుకున్నారు, మారు మనసు పొందారు. సంఘం ఫామ్ అయింది. సంఘం అనేది ఒకటి స్థాపించబడింది. ఈ సంఘ పరిచర్య ఎప్పుడైతే స్థాపించబడిందో అపోస్తుల సేవ, అపోస్తుల కార్యములు అనగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అపోస్తులు అనగా శిష్యులు చేసిన చర్యలు, కార్యములు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన పరిశుద్ధాత్మ కార్యములు అని గుర్తుపెట్టుకోండి. నిజంగా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఎలాగుంటాయి అని అంటే, బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయానికి 2 అందరూ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయానికి 2 దయచేసి తీశారా? మొదటి వచనం నేను చదువుతాను, అందరూ చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దుకయులు, వీళ్ళెవరు? సామాన్యులా? కాదు. అప్పట్లో నాయకులు, అప్పట్లో పాలకులు, అప్పట్లో అధికారులు. ప్రజలతో మాట్లాడేది ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ప్రభు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు, సువార్త చెప్తా ఉంటే ఈ నాయకులు ఏం చేస్తున్నారట? వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధాన ఏమన్నాడు చూడండి, కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకొచ్చి ఏం చేశారట? మీదకి వచ్చేస్తారా? ఆడా మగ కూడా చూడరు. ఇక ఆడా మగని చూడరండి, మీదకి వచ్చేస్తారట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా సామాన్యులా? అధికారులు. ఏమైంది? మీ దేవుళ్ళని ఏమన్నా దూషించారా? మీ అమ్మ బాబుల్ని ఏమన్నా బూతులాడారా? మీ కుల ఇలా దేవతలను ఏమైనా అనకూడని మాటలు ఏమైనా అన్నారా? ఏమీ లేదే. ఒక ఆయన గురించి చెప్పుకుంటూ వెళుతున్నారు. ఆయన ఎవరు? పునరుద్ధానుడైన యేసు ప్రభు. మంచివాడయ్యా, ఆయన నమ్ముకోండి, మీకు మేలు జరుగుద్ది. బలవంతం ఏమీ లేదు. బైబిల్లో ఎక్కడ కూడా బలవంతం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలా. అదొక చండాలను తీసుకొచ్చి మన క్రైస్తవ్యానికి తగిలిచ్చారు ఈ మధ్య. బలవంతం మత మార్పులు అంటే ఎవడు చేస్తున్నాడు బలవంతం? ఏమండి? ఒక ఆర్ఆర్కి మూర్తిని ఎవరు బలవంతం చేశారు? బలవంతం ఎవరు చేయరు. బైబిల్ అసలు బలవంతం చేయమని ఎక్కడ సపోర్ట్ చేయదండి. ప్రభు కూడా చెప్పాడు, మీరు వెళ్ళండి, ఏ గృహమైన ఏ గ్రామమైన మిమ్మల్ని సాధారణంగా మిమ్మల్ని చేర్చుకుంటే చక్కగా వెళ్ళి వారికి ఆశీర్వచనం చెప్పండి, లేదా బలవంతం చేయదు. మరి ఏం చేయాలి? పాదులు దులిపేసి వచ్చేయండి. బలవంతం చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు అసలు సపోర్టు చేయలేదు. మీరు వెళ్ళి చెప్పడమే మీ పని. నమ్మాలా వద్దనేది వాళ్ళ పని. నమ్మి బాప్తిస్మం పొందుకుంటే రక్షణ, నమ్మకపోతే పోతారు. చేసేదేమీ లేదు. బలవంతం చేయమని ఎక్కడ చెప్పాల. ఒకవేళ బలవంతం చేయాలి అనేది క్రైస్తవ సిద్ధాంతం అయితే దారి తప్పుతున్న ఇస్కరియోతు యోధను నిలబెట్టుకోలేడా బలవంతంగా యేసు ప్రభు? అర్థమవుతుందా మీకు? పక్కనే ఉన్నాడు కదా. ఒకడు దారి తప్పితే చెడ్డ పేరు ఎవరికి? ఆయనకే కదా. మరి ఆయన నిలబెట్టుకోవచ్చు కదా బలవంతంగా. ప్రభు ఎక్కడ బలవంతం చేయలేదు, చేయమని బోధించలేదు. ఈ చెత్తంతా తీసుకొచ్చి ఇదెంత కేవలం ఏంటంటే క్రైస్తవుల్ని, దళితుల్ని అనగదొక్కాలి. వాళ్ళు కనుక ఫైల్లోకి వచ్చారంటే వాళ్ళ పాదాల దగ్గర మనం బడి ఉండాలి, వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇది వారవలేనితనం. ఇది మొదటి నుంచి వస్తూ ఉంది. ఇది మన భారతదేశంలో ప్రాముఖ్యంగా మొట్టమొదటి నుంచి వస్తూనే ఉంది. తక్కువ కులాలోళ్ళు, దళితులు పాలకులు కాకూడదా? అమెరికాలో ఒక నల్లజాతీయుడు బారక్ ఒబామా నాయకుడయ్యాడు, అధ్యక్షుడయ్యాడు. ఏలకూడదా? ఏలకూడదు. జాత్యహంకారం, కులహంకారం. ఆలోచించండి ప్రియులారా. మీదకి వచ్చేస్తున్నారంట. మొత్తానికి వీళ్ళు ఏం చేయాలని డిసైడ్ అయిపోయారంటే ఈ అధికారులు అందరూ, చాలా ఉన్నాయి సందర్భాలు చెప్పడానికి, పిలిపించారంట పేతురు, యోహానుల్ని. ఏం చేశారంట? చట్టసభల్లోకి కేకేశారట. కేకేసి, ఏందిరా మీ దొమ్మ పొగరేటరా? మీ పొగరేటే? మీ బలం ఏంట్రా? మీకు మీ బలమేంది? ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని అపోజ్ చేస్తున్నారంట. చూడండి దయచేసి, నేను చదువుతాను 5వ వచనం. ఏం చేస్తున్నారు చూడండి. ఏమండి? ఎందుకు వాళ్ళకి భయం అంటే 4వ వచనంలో ఉందో చూడండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు. అంటే వాక్యం విన్నోళ్ళంతా ఏమైపోతున్నారు? సువార్త విన్నోళ్ళు మారిపోతున్నారు. ఏం మార్చుకుంటున్నారు? వాళ్ళ అవతారం ఏమన్నా మార్చుకుంటున్నారా?
వారి జాతీయత ఏమైనా మార్చుకుంటున్నారా? వాళ్ళ కులం ఏమన్నా మారిపోతున్నారా? మనసు కదండి మార్చుకుంటున్నారు. చెడ్డవాళ్ళు కాస్త ఏమవుతున్నారు? మంచివారిగా మారుతున్నారు. దానికి నాయకులు సంతోషించాలనా లేకపోతే బాధపడాలా? మారిపోతే వాళ్ళు గ్రూప్ ఎక్కువైపోద్దా అని చెప్పేసి భయం వేసింది. ఓటు బ్యాంకింగ్ పెరిగిపోద్దని భయం వేసిందండి నాయకులకి. భయం వేసి మరనాడు 5వ వచనం, అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో ఏకమయ్యారంట. ఎవరి కోసం? ఈ సామాన్యుల కోసమా? పోనీ అక్కడ ప్రకటిస్తుంది ఎవరంట? ప్రకటించింది ఎవరండి? పేతురు, యోహానులు, యాకోబులు. వీళ్ళు ఎవరు? ఏమన్నా వెనకాల వీళ్ళకేమైనా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, సామాన్యులు. వారు సామాన్యులు అనే మాట మనకి ఎక్కడ రాయబడింది చూడండి. అక్కడే విద్య లేని పామరులు అనే మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. దయచేసి వచ్చిన ఒకసారి అక్క వచ్చిన చెప్తారా? వచ్చిన విద్య లేని పామరులు అనే మాట కావాలి నాకు. 13 చూడండి. విద్య లేని పామరులు. పుట్టినోట్లు ఏమని రాశాడు? సామాన్యులు. అంటే సామాన్యులకు భయపడుతున్నారు. చిత్రం ఏంటంటే, నిన్న మేము వెళ్ళిన మంగళవారంలో ఎవరైతే ఆ సహోదరుడు కట్ట వీర్రాజు అనే అతను ఉన్నాడో, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళ మొత్తానికి నాయకుడు అంట. మొత్తం కుర్రోళ్ళు 188 మంది ఉన్నారంట. వాళ్ళకి వెనకాల సపోర్ట్ 55 మంది పెద్దోళ్ళు ఉన్నారట. మేము వెళ్ళేసరికి అప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిందే. అడుగడుగున ఉన్నారు, భయపడతా ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే, ఇంటింటికి జై శ్రీరామ్ అనే ఒక కాషాయ జెండా ఎగురుతూనే ఉంది అన్నయ్య. నిజమే కదా? వీధి వీధికి, ఇంటింటికి. ఆ ఊర్లో అడుగు పెట్టడానికి అడలాట. ఎవడు వెళ్ళలేదంటే ఇప్పటి వరకు. అయితే ఏంటి భయం? ఏంటి? దేనికి భయపడాలండి? తప్పు చేస్తే భయపడాలి. మంచి విషయాన్ని చెప్పడానికి భయం ఎందుకండి? రైట్. మొత్తానికి సామాన్యులకు, అధికారులకు. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు చెప్పండి? అధికారుని చూసి సామాన్యుడు భయపడాలా? సామాన్యుని చూసి అధికారులు భయపడాలా? ఇక్కడ సామాన్యులైన అపోస్తులను చూసి ఎవరు భయపడుతున్నారు? అధికారులు భయపడిపోతా ఉన్నారు. భయపడి అంటున్నారు. వీళ్ళందరూ కూడా 6వ వచనం, ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడి ఉంటారు. మొత్తం చుట్టాలందరూ ఏకమయ్యారు, అధికారులందరూ ఏకమయ్యారట. ఏకమయ్యి వారు మాట్లాడుకుంటున్నారంట. పేతుర్ని, యోహాన్ని మధ్యలో నిలబెట్టారట. అంతా వాళ్ళే. దేవుని పక్షాన్ని ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరిని. వీళ్ళని నిలబెట్టి ఏ నేరం చేశారని నిలబెట్టారు? ఎవరినన్నా చెరిశారా? ఎవడు సొమ్మన్నా తిన్నారా? ఎవరినైనా పాడు చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? ఏమండి? ఎవరినైనా దుర్భాషలాడారా? ఏ దేవుడినైనా తోలనాడారా? ఎందుకు? ఏ నేరం చేశారని నిలబెట్టి అంటున్నారట. ఎరా మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసేది? ఏంట్రా అసలు మీ బలం ఏంది? బైబిల్ చదవండి ప్రియులారా. ఏంది మీ బలం? ఏంది? విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనంటే ఎవరిని తక్కువ చేయడానికి నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం ఈ చిన్ని ఇన్సిడెంట్, ఈ గలిబిలి జరిగిందో, స్థానిక సేవకుడు జంపు, మీకెందుకు మేము ఉన్నాం రెండయ్య గారు, నేను మొత్తానికి ఒక 3 ఏళ్ళగా మా అనకాపల్లి జిల్లాలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్కి సెక్రటరీ పనిచేశాను అన్నాడు. నేనుంటాను, ఆయన ఖాతాలు జనం ఉంటారు, సేవకులు ఉంటారు. చెప్పాడు ఆయన, చాలా చెప్పాడులే. కానీ జరిగాక నా చిన్న పని ఉంది, మళ్ళీ వస్తానని కూడా అనలే. ఇంక నేను అవన్నీ మీకు వినిపించడం అనవసరం. అట్లున్నారండి మనుషులు. నేను ఈ ఊరు ఉన్నా, ఈ జిల్లా ఉన్నా, ఈ ప్రాంతం ఉన్నా, నాకు ఎవరున్నారు ఇక్కడ? నాకున్నది దేవుడు, సంఘమే. పోయిన ఊరు కానీ ఊరు పోయిన. ఏంటి మన బలం? ఏమండి? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము తిమోతి. మన బలం ఆయన కృప. ఆయన కృప తప్ప మరేది లేదు. మన బలం అదే, ఆయన కృపే మన బలం. ఏందిరా నీ బలం అంటే?
అని చెప్పి బెదిరించేసారట. మొత్తానికి కిందికి అలా చదువుకుంటూ వస్తే 16వ వచనంలో, ఈ మనుషులను మనం ఏం చేస్తే సరిపోద్ది, వీళ్ళని ఎలాగైనా సరే భయపెట్టాలా. ఏం చేయాలట? బెదిరి పెట్టాలి. ఉందా మాట? 16వ వచనంలో ఉంది కదా. ఏమండి? స్పష్టం, వీళ్ళు చేసింది చేయలేదంటానికి చెప్పజాలం. ఎలాగైనా సరే వీళ్ళని బెదిరి పెట్టాలా. ఉందా మాట? ఉందా అక్కడ? వచ్చినమమ్మ 17వ వచనంలో ఏం చేయాలట? ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మీరు మాట్లాడకూడదని బెదిరి పెట్టాలి. వాళ్ళని పిలిపించారు, నిలబెట్టారు. అసలు మీరు యేసు నామాన్ని చెప్పకూడదు, అసలు కరపత్రాలు పంచకూడదు. యేసు అనే నామం వినబడు భయం. ఒక కరపత్రం చూసినా భయం, యేసు అనే మాట విన్నా భయం. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారండి, సరే బాబాయ్ మా ఊరు కాదు కదా, అంత మీరు అధికారులు, మీతో మేము పెట్టుకోలేం, మీరు తలుసుకుంటే ఏదైనా చేస్తారు, మాకెందుకు వచ్చిన గొడవ, మొగుడు మా భర్తలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మాకు సంసారాలు ఉన్నాయి, మా ఊర్లో గుట్టుగా బతుకుతున్నాం, పొరుగుగా బతుకుతున్నాం, ఎందుకు వచ్చింది ఈ న్యూస్ అంతా వైరల్ అయిపోయిందంటే చెడ్డ పేరు, ఈ కేసులు, ఈ బెయిళ్ళు, ఈ గొడవలు మాకెందుకండి? అస్సలు అనుకోలేదు. ఒకటే మాట చెప్పారు, ఇద్దరే నిలబడ్డారు. అందరూ వాళ్ళోళ్ళే వీళ్ళిద్దరే, అందరూ వాళ్ళోళ్ళే వీళ్ళిద్దరే, ఒకటే అన్నారు. న్యాయం చెప్పండి పెద్దలారా. మీరు నిజంగా పెద్దలైతే, పెద్దలైనోడు ఏం చేయాలి? న్యాయం చెప్పాలా. న్యాయం మీరే చెప్పండి. మా ప్రభు ఏమో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు, మీరేమో అసలు ఈ నామాన్ని బట్టి చెప్పొద్దు అంటున్నారు. ఆయనేమో చెప్పమన్నాడు, మీరేమో వద్దంటున్నారు. చెప్పాలా వద్దా? న్యాయం చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళు. అని మేము కన్న వాటిని విన్న వాటిని అస్సలు మేము చెప్పకుండా మాత్రం ఉండలేదు. మీరు చంపేస్తారా? చంపేయండి. అదే కదా వాళ్ళు అన్నారు. నెక్స్ట్ 19వ వచనంలో, అందుకు పేతురు యోహానులు వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? చెప్పండి, ఏది న్యాయం దేవుడికి? ఏది న్యాయం? మీరే చెప్పండి. మేమైతే మాత్రం డిసైడ్ అయ్యే వచ్చాం, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మాత్రం ఉండలేము. అపోజిషన్. అలా అడుగడుగున మీరు అపోస్తుల కార్యాలు మీరు చదువుతూ ఉంటే అడుగడుగున మనకి కనబడుతూనే ఉంటుందండి. ఇప్పుడు 4వ వచనం చదివాం కదా మనం. 4వ వచనం చదివామా? 4వ అధ్యాయం చదివామా? మన్నించి 4వ అధ్యాయం చదివామా? మాట్లాడండి అమ్మా, ఏదొకటి చదివాం. ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేసరికి 17వ వచనం నేను చదువుతాను చూడండి. 5:17 నేను చదువుతాను చూడండి దయచేసి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ, అనగా సద్దుకైల తెగవారు, లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలవంతముగా పట్టుకొని చెరసాలు వేసారట. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏం జరిగిందో నేను చెప్పాను మీకు. ఏమండి? 4వ అధ్యాయంలో ఏం జరిగింది? బెదురు పెట్టేశారు, కానీ వాళ్ళు చెప్పడం మానట్లేదు. ఇంకా ధైర్యంగా చెప్తున్నారు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళ బలం? అంటే వారిలోనున్న పరిశుద్ధాత్ముడు, దేవుని కృప. నా బలం పరిశుద్ధాత్ముడే. అక్కడే ఉంటుంది చూడండి దయచేసి. 31వ వచనం, 4:31లో ఏమనుందో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా దేవుని వాక్యాన్ని. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఏం చేస్తారు? ఈ వచనాన్ని బేస్ చేసుకుని చెప్పండి. నిజంగా మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తారు? అయ్యి బాబాయ్ మంగవరంలో దెబ్బలాట అయిందండి, ఇంకా పక్కన ఆ ఊరు వెళ్ళక్కర్లేదు, ఇంకా ఆ తర్వాత ఇంకే ఊరు వెళ్ళక్కర్లేదండి, ఆగిపోదామండి. అస్సలు ఆగరా. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది అసలైన సేవ. ధైర్యంగా వాక్యాన్ని ఏం చేస్తారు? బోధిస్తారు. బోధించారు వాళ్ళు, ఆగలే. 5వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ అధ్యాయంలో మొత్తానికి తీసుకెళ్ళి ఎక్కడ వేసారట? జైలు వేసారంట. ఆ జైలు వేసేస్తా నీ అధికారంతో జైలు వేసావు. జైలు కంటే గొప్పోడు కాదా దేవుడు? అధికారుల కంటే గొప్పోడు కాదా దేవుడు? రాత్రికి రాత్రి దూతలను పంపించాడు దేవుడు. నీ అధికారంతో లోపలేస్తే ఆయన అధికారంతో ఓపెన్ చేయించేశాడు, ఎవడికి తెలియకుండా. ఏం చేశాడా? చేయించాడు. మొత్తానికి దూతలు వచ్చేసాయి, ఆ జైలు దాన్ని ఏమంటారు, డోర్ బదలు కొట్టేశాయి. పేతురుని యోహాన్ని బయటికి తీసుకొచ్చారు, అపోస్తులను బయటికి తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా, బయటికి తీసుకొచ్చారు. చూడండి ఏం జరుగుతుందో. ఆ తర్వాత 33వ వచనం, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని ఏం చేయాలనుకున్నారు? అరే బంధించినా కూడా వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఎలాగైనా సరే అసలు మొత్తానికి వెళ్ళి ఏం చేయాలట?
ఏమంటే చంపేంత నేరం ఏం చేస్తున్నారండి అపోస్తులు? నాకు అర్థం కావట్లేదు. చంపేంత అపోజిషన్ అండి. దేనికండి బాధ? అపోస్తులకి తినడానికి తిండి లేకనా, కట్టుకోవడానికి బట్ట లేకనా, ఉండడానికి గూడు లేక, ఎందుకు ఈ బాధ? మాట్లాడాలి మీరు. ఈ బాధలు ఎందుకండి వీళ్ళకి? అసలు అవసరమే ఉందండి వీళ్ళకి? చంపేత్తి గొడవలు పొద్దనుకుంటున్నారంట. 6వ అధ్యాయానికి రండి. ఇలా చెబుతూ వెళ్ళిపోతే తెల్లారిపోద్ది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి అందులో స్టెఫెన్ మనకు కనపడుతున్నాడు. 6వ అధ్యాయంలో మళ్ళీ ఎవరు కనపడుతున్నారు? ఇప్పటి వరకు పేతురు యోహానుల గురించి నేను మాట్లాడుకుంటూ వచ్చాను. స్టెఫెను కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని ఉంటుంది చూడండి 6వ అధ్యాయంలో. మీరు ఏమంటే అక్కడ 7 ఉంటారు. 7లో ఒకరు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు ఎవరున్నారు? స్టెఫెను కూడా ఉన్నాడు. ఈయనేం చేస్తున్నాడు? 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండుకుని వాడే. ఆయన బలం, ఆయన కృపే. ఇందాక చెప్పాను కదా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2:1, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అపోస్తుల బలం ఏంటి? దేవుని కృప. సువార్త అని మనం అనుకున్నామంటే నెల రోజుల నుంచి మేము కుటుంబం అంతా నలుగురు, నా పిల్లలిద్దరూ, నా భార్య మోకరించి ప్రార్థన చేస్తాం. సాయంత్రం, ప్రభువా స్థలాన్ని ఎంచుకున్నాం, ద్వారాన్ని సరళం చేస్తావో మూస్తావో, ఏదైనా నీ చిత్తమే, నీ చిత్తం లేని ఏది జరగదు, ఏమైనా నీ చిత్తమే. ఆయన కృపే మన బలం. నువ్వు లేకపోతే మేమేమి చేయలేం. మంది ఎంతమంది ఉన్నా ఆయన సహాయం లేకపోతే మనం ఏం చేయలేం. కృపతో బలంతో నిండుకుని వాడే ఏం చేస్తున్నాడంట? దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ ప్రారంభిస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా వారం లేని వాళ్ళు, పాపం ఈ లోకల్గా ఉన్న వాళ్ళ జ్ఞానం సరిపోక ఎవరితో వాదించడానికి? స్టెఫెనుతో. విదేశాల నుంచి దించారంట జ్ఞానుల్ని. ఏమండి? ఏ దేశాల నుంచి దించారంట? లిబెర్టీ అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియా సమాజంలోను. 9వ వచనం చదువుతున్నాను. కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారు. ఎన్ని దేశాల నుంచి దించుతావు నువ్వు ఒక్కడి కోసం? దించారంట మొత్తానికి. ఎలాగైనా సరే నోరు నొక్కేయాలి. ఎవరిదే? స్టెఫెన్ది. యేసునామాన్ని బట్టి సువార్త చెప్పడానికి వీలు లేదు. అపోజిషన్ ఈ రోజుది కాదండి. ఇంకా అసలు నన్ను అడిగితే నేనేమంటానంటే, ఈ రోజు మనకున్న వ్యతిరేకత ఆ రోజులతో, మొదటి శతాబ్దంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే మనకున్న అసలు వ్యతిరేకతే కాదు. మోడీ ప్రభుత్వం చాలా బెటర్. నన్ను అడిగితే చాలా చాలా బెటర్. ఎందుకు బెటర్ అంటున్నానంటే, అప్పుడున్న ఓచుకోత ఇప్పుడుందా? మొత్తానికి విషయం ఏంటో తెలుసా? మీరు 12వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇదే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చేసరికి, అక్కడ రాజే దగ్గరుండి ఏం చేశాడు? యాకోబుని చూసారా మీరు? ఇక్కడ హేరోదు అనేవాడు దగ్గరుండి ఎవరిని చంపించాడు? యాకోబు తల నరికించేశాడు. సామాన్యులు కాదండి తిరగబడేది, అధికారులే అలాగైపోతే ఇక క్రైస్తవుడికి బ్రతకడానికి ఉనికేది. ఆ రోజు క్రైస్తవుల్ని హింసించింది సామాన్యులు కాదు ప్రియులారా, అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, రాజులు, పాలకులే ప్రజల్ని చంపేస్తుంటే క్రైస్తవుల్ని ఇంక ఎవడు తట్టుకుంటాడు చెప్పండి? మనం ఎవడికి చెప్పుకోవాలి మన గోడు? మీకు ఏదన్నా బాధ వస్తే మీ సర్పంచ్కి చెప్పుకుంటారు. సర్పంచే మిమ్మల్ని హింసిస్తుంటే మీరు ఎవరికి చెప్పుకుంటారు? ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు. ఎమ్మెల్యేని మిమ్మల్ని హింసిస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారు? మంత్రులు హింసిస్తున్నారు, నాయకులు హింసిస్తున్నారు. మొత్తానికి ప్రధానమంత్రి మనందరికీ ఎగెనిస్ట్ అయితే మనం ఎవడికి చెప్పుకోవాలి మన గోడు? ఈరోజు నల్ల జాతీయులు అందుకని అల్లాడిపోతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు ప్రియులారా క్రైస్తవుల్ని. చంపేయటం పాతేయటం. ఆ మధ్యకాలంలో జరిగిన ఉన్మాదం, మన భారతదేశంలో జరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. మణిపూర్లో ఆడపిల్లలని పూర్తిగా నగ్నంగా బట్టలు తీసేసి వీధుల్లో కొట్టుకుంటా ఏంటి సంస్కారం? ఏ కళ్ళ కనపడలేదా నాయకులకి? దాని వెనకాల ఉన్నది ఇల్లే కదండి. ఎందుకు మాట్లాడతారు ఇలాంటప్పుడు? దాన్ని ఇలా అలా చేసేసి రెండు తెగలకి మధ్య ఉన్న గొడవ కింద క్రియేట్ చేశారు దాన్ని. ఎక్కడో కొండ జాతీయుల మధ్య మోతి అని ఒక తెగ, ఇంకొక మైతే అనే తెగ, 2 తెగల మధ్య అనేటువంటి గొడవ అది అని చెప్పేసి క్రియేట్ చేశారు. కానీ హింసించింది క్రైస్తవులు. అక్కడ ఎంత అన్యాయం జరుగుతుందండి.
చూడండి ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని. ఎంతమందిని దించారంటే ఎవరితో వాదించడానికి? స్టెఫన్తో వాదించడానికి. అప్పుడు స్టెఫన్ ఏం చేశాడు? నాకెందుకులండి ఈ వాదనలు, ఈ గొడవలు, తలపోటు, నేను యవ్వనస్తుని, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకోవాలి, సంసార భారం అనుభవించాలి, సంసార బాధ్యతలు అనుభవించాలి, మా అమ్మ బాబులు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, వయసులో ఉన్నాను, ఈ కేసులు ఈ గొడవలు ఈ నాకెందుకు? బాబా నాకు చాలా భవిష్యత్తు ఉంది, ఏదన్నా ఉద్యోగం రావాలన్న కేసులు పెడితే ఉద్యోగాలు రావు, ఇలాంటి చెత్త ఆలోచనలు చేయలేదు. మరి ఏం చేశాడంటే అతను ఏం చేశాడంటే 10వ వచనంలో, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మ. ఇందాక నేను చెప్పాను కదా మీకు 34వ వచనం, ఇందాక చదువుకున్న 4 ఏమనుంది అక్కడ? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు ధైర్యముగా వాక్యాన్ని బోధిస్తాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఏం చేస్తున్నాడు? మాటలాడుట యందు అతను అగుపరిచిన జ్ఞానం. అతను తెలివితేటలు కాదు, పరిశుద్ధాత్ముడు అతనికి ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అదే చెప్పాడు శిష్యులతో కూడా యేసు ప్రభు. ఏమన్నా తెలుసా? మీరు వెళ్ళండి, అది చట్టసభ అయినా ఏ ధర్మాసనమైనా ఏదైనా సరే, అక్కడ మీరు ఉండండి నా పక్షాన ప్రతినిధిగా. ఆ సమయానికి ఏది మాట్లాడాలో నేనే మీకు మీ నోట పెడతాను ఆ మాట. మీరు చదువు లేని వాళ్ళని భయపడకండి. నిన్న మూర్ఖుడు, ఆ పనికి మాలినోడు, ఎద్దులాగా ఉన్నాడు వాడు. ఆ ఊరిలో పేటల్లో పోయి అడిగితే, ఏరా నువ్వు చేసిన పని ఏంట్రా పశువా అని అంటే, చిసి అసలు నేను కొట్టలేదు ఆ పిల్లని అన్నాడట. ఇంకేం మాట్లాడతావు? మరి అంతమంది ఉన్నారు ఊర్లో, నీ పేరే ఎందుకు చెప్తుంది, నిన్నే ఎందుకు చెప్పిస్తుంది ఆ పిల్ల? ఒక ఎదిగిన పిల్ల నిన్నే ఎందుకు అబద్ధం ఎవరు ఆడుతున్నారు? కొట్టేవు, దెబ్బ కనపడుతుంది, ఏడ్చుకుంటూ వచ్చింది పిల్ల, చూసిన వాళ్ళు ఉన్నారు, నేను కొట్టలేదు అసలు నాకు తెలియదండి అంటే ఏం మాట్లాడతావు? పశువులండి, వాళ్ళు తిరగబడి మనం తిరగబడి తాలకు మనకు తేడా ఉండదు కదా. మేము ఒకటే ప్రార్థన చేసాం, క్షమించండి తండ్రి, ఆడు మారాలి తండ్రి, ఆడు కుటుంబం మారాలి, ఊరు మారాలని ప్రార్థన చేసాం. అంతకుమించి ఏం చేయలేదు మేము. ఇక్కడ కూడా శిష్యులు అందరూ చేసింది అదే పనిలే. వాళ్ళే మనకు మాదిరి కదా, వాళ్ళ పునాది మీద కదా మనం కట్టబడ్డాం. అప్పుడు ఆయన చూడండి మాట్లాడేశాడు అన్నమాట. ఏమని మొదలెట్టాడు? మొత్తానికి 7వ అధ్యాయం అంతా మీరు చదివితే అబ్రహాం దగ్గర మొదలెట్టుకొని యేసుక్రీస్తు వరకు ఉతికారేశాడు. దొరికారు ఆ జ్ఞానులు అందరూ, అన్ని దేశాల నుంచి వచ్చారని చెప్పేసి అందరి ముందు ఏం చేశాడు? అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు పునరుద్ధానం వరకు ఉతికారేశాడు. 7వ అధ్యాయం అంతా ఇదే. ఎవరి ప్రసంగం? స్టెఫన్ గారిది. చివరాఖరికి వచ్చేసరికి మత్సరంతో నిండుకొని తట్టుకోలేక, ఎందుకు తట్టుకోలేకపోయారంటే చివరిలో ఏమంటాడంటే, అసలు ఆ యేసు ప్రభుని చంపింది మీరే కదంటారు ఎదవలారా అన్నాడు. ముష్కరులారా, మూడులారా, యేసు ప్రభుని చంపింది ఎవరు? బయటోళ్ళు కాదురా, మీరేరా చంపిందని అంటే, దైవదోషం చేశాడని చెప్పేసి ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళు రువి కొట్టి చంపారు. దానికి మద్దతునిచ్చిన వాడే ఒకనాటి సౌలు. దగ్గరుండి వేయించాడు వధ. ఎవరో? సౌలు. మొత్తానికి స్టెఫెన్ చచ్చిపోయాడు. స్టెఫెన్ ఏం చేశారు? చంపేశారు. ఆ తర్వాత ఒక ఎర్ర మొదలవుతుంది. ఒక ఎర్ర, అది ఎవరిదంటే సౌలుదే. 8వ అధ్యాయానికి వచ్చాం మనం. 8వ అధ్యాయానికి వచ్చామా? 8వ అధ్యాయం ఏం జరుగుతుంది చూడండి. 4వ అధ్యాయం నుంచి, దాదాపు మొదటి అధ్యాయం నుంచి నేను మొదలెట్టేసాను అపోస్తుల కార్యాలు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది? గొప్ప హింసట యెరూషలేములో. అర్థమవుతుందా? యెరూషలేములో ఏం జరుగుతుంది? క్రైస్తవుల మీద గొప్ప హింస అంట. ఆ హింసిస్తున్నది ఎవరు? నాయకుడు ఎవడు? సౌలే. నాయకుడు ఎవడండి? సౌలే. అక్కడే చూడండి దయచేసి, 2వ వచనం నేను చదువుతాను చూడండి. భక్తి గల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతన్ని గురించి ఏడుస్తా, ఒకవైపు ఉంటే స్టెఫెన్ చచ్చిపోయాడని జనాలు ఏడుస్తూ ఉంటే, మరొక వైపు ఈ సౌలు అనేవాడు ఏం చేస్తున్నాడు? ఇంటింటా వచ్చి పురుషుల్ని స్త్రీలని తాళ్లతో కట్టేసుకొని, గుర్రాలకు కట్టేసుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, జైలు వేసేస్తున్నాడు. ఇంకా ఇష్టానుసారంగా 9వ అధ్యాయం మొదట వచ్చినానికి వచ్చేసరికి హత్య చేయుటయు. 9:1 ఏమనుంది? హత్య అంటే వాడి కట్టులేదు. ఎందుకు కట్టులేదంటే వాడు ఆల్రెడీ ప్రధాన యాజకుల దగ్గర, మంత్రుల దగ్గర, నాయకుల దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు. అక్కడే ఉందండి తెచ్చుకున్నాడని. ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఏం చేశాడు? పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఏం చేయడానికి? క్రైస్తవుల్ని చంపేయాలి. ఈ విధంగా హింస జరుగుతూ ఉంది ప్రియులారా. చూడాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? యెరూషలేములో గొప్ప హింస కలిగాను. ఆ పదాన్ని పట్టేసుకోండి.
మొత్తానికి దేవుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుంది? హింస జరుగుతుంది. ఇప్పుడు హింసకి మొత్తానికి గొప్ప నాయకుడిగా ఎవరు కనపడుతున్నారు? సౌలు. 9వ అధ్యాయంలో పీక పట్టేసుకున్నాడు. ఓరలుగా మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరిని పట్టుకున్నాడు? మొత్తానికి ఎవడైతే ఎదురు తిరుగుతున్నాడో, హింసిస్తున్నాడో, బాధ పెడుతున్నాడు, ఆన్నే పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే సరెండర్ అయిపోయాడా? సరెండర్ అయిపోయాడా? సరెండర్ అయిపోయాడు. ఎంతగా సరెండర్ అయిపోయాడంటే చివరికి మాట చూడండి. 14వ అధ్యాయం. 14వ అధ్యాయం. లుస్త్ర అనే ప్రాంతానికి పౌలు బర్నబా వెళ్ళారట. అక్కడ ఒక బలహీన పాదాలు కలిగిన వాడికి యేసునామంలో స్వస్థత ఇచ్చారట. అప్పుడు వారు లేని కొంతమంది పనికి మనలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని చిత్త కొట్టేశారట. శిష్యులందరూ చెదిరిపోయారు, పౌలు ఉండిపోయాడు. పౌలుని బాగా కొట్టారు. ఎంతగా కొట్టారంటే ఇంకా చచ్చిపోయాడు అనుకుని చెప్పండి, ఊరి వెలుపటికి, పట్టణపు వెలుపలికి ఈడ్చేశారంట. బాగా వినండి, అందరినీ ఈడ్చుకెళ్ళాడు అని ఉంది. ఇందాక మనం 8వ అధ్యాయంలో స్త్రీలను పురుషులను ఏం చేసేవాడు ఒకనాడు సౌలు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి, ఇప్పుడు 14-19కి వచ్చేసరికి ఏం జరుగుతుంది? సౌలు ఇడుతున్నారట. ఏది విత్తుతావో ఆ పంట కోయాలి. మొత్తం అపోస్తుల కార్యం అంతా చదవండి. పౌలు అంటాడు పత్రికలు రాస్తూ, దినదినము మేము వదకు తేబడిన గొర్రెలం. అంటే మమ్మల్ని ఎప్పుడు ఏ రోజు మమ్మల్ని వేసేస్తారో మాకే తెలియదు. మరి ఒకప్పుడు నువ్వు వేసేసే పెద్ద పోటుగాడివి కదా, అది ఒకప్పుడు. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, కానీ ఇప్పుడు నా వల్ల ఎవరికి హాని జరగదు. నేనెవరిని దూషించును, నేనెవరిని హింసించను. ఎవరన్నా హింసిస్తే పడతా, దూషిస్తే పడతా, చంపినా చస్తాను. కానీ నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే సావైనా చస్తా, కానీ నా వల్ల సమాజానికి హాని జరగదు. మారిపోయాడండి. పిల్లరా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో మార్పు రావాలా. మనం పడే పాటంతా కూడా దేనికోసం అంటే సమాజం మారాలి, మనుషులు మారాలి. పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడో కానీ అంతకుముందు పెద్దగా మాకు తెలిసేది కాదు. ప్రవీణ్ అన్న గురించి, ప్రవీణ్ పగడాల అన్న గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడన్నా రక్షణ ఛానల్లో అలా చూసేవాళ్ళం, కానీ క్యాజువల్గా చూసేవాళ్ళం, పెద్దగా తెలిసేది కాదు. మరణించిన తర్వాత చాలా విషయాలు వైరల్ అయిపోయినాయండి. ఎంత సేవ చేశాడు, ఎంతమందికి మేలు చేశాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమందికి బోబెట్టాడు, ఎంతమందికి దారి చూపించాడు, ఎన్ని ఉన్నతమైన మాటలు చెప్పాడు వీళ్ళరా. ఈ సందర్భంగా నేను ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా చూడండి. మతం ఏదైనా అయి ఉండొచ్చు, మతం ఏదైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనీసం మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని కొడుతున్నప్పుడు ఎంత బాధపడతారో, కుట్టే అంత పాపం ఏమైనా చేశారో పోని నోటి మాటతో చెప్పొచ్చు కదా. నువ్వు చెబితే వినకపోతే ఆ తర్వాత నీ పైన అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, ఏమయ్యా ఇదిగో సాంఘిక వ్యతిరేక చర్యలు ఇతను చేస్తున్నాడు, సమాజాన్ని పాడు చేసే పనులు చేస్తున్నాడు, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారని అధికారులకు చెప్పండి. వాళ్ళు ఉన్నారు కదా మన పైన అధికారులు. నువ్వెవడివి అధికారాన్ని చేతిలోకి తీసుకోవడానికి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి? నీకు ఎవడిచ్చాడు పవరు? అదే నీ బిడ్డని ఎవడైనా కొడితే నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది, నిన్ను ఎవడైనా కొడితే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అందుకే నేను మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి. మతం ముసుగులో ఉన్న వాడికి కనీసం మానవత్వం అనేది కనిపించదు, కళ్ళు మూసుకుపోతాయి. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు పొరల గమ్మిని, ఏం గమ్మిని? నిన్న మాట్లాడాను ఆ సబ్జెక్ట్. అక్కడ కళ్ళకి పొరల వంటివి రాలగా, ఎందుకంటే మతం ముసుగులో ఉన్నాడు కదా. కాబట్టి ఇది మంచా చెడు అనేది తెలియలా.
నా వెనకాల 10 మంది ఉన్నారులే, నేను లీడర్గా నాయకుడిగా ఉన్నానులే, నేనంటే లోకానికి బాగా పేరు, రోజు మార్చి రోజు పేపర్లు పడుతున్నాను, టీవీలో కనపడుతున్నాను కాబట్టి నేను పెద్ద గొప్ప అనుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ కూడా పెంట అని. లోకము అందులో ఉన్న సమస్తాన్ని నేను పెంటగా ఈ క్రీస్తును సంపాదించుకోవడమే నా లక్ష్యం అనుకున్నాడు చివరాఖరి. ఒక వ్యక్తి మారితే చాలా గొప్పగా కనపడతాడండి. అది ఎలాగంటే బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా 10 తరాలు చెప్పుకునేలాగా ఆయన జీవితం ఉంటుందండి. నేను సబ్జెక్టులోకి వచ్చాను. క్యాలెండర్ మారుతూ ఉంది, కానీ క్యారెక్టర్ మారుతుందా? క్యారెక్టర్ ఏమైంది? ఇక్కడ ఇంతమందిని మనం చూసాము. సౌలు జీవితంలో ఆయన క్యారెక్టర్ చూసారా ఎంత ఉన్నతంగా మారిందో? ఏ క్రైస్తవ సమాజాన్ని అయితే హింసిస్తున్నాడో ఆ క్రైస్తవ సమాజానికి మాదిరి అయిపోయాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి. మరి అదే దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నప్పుడు నన్ను చూసి నేర్చుకుని అంటాడా? అనలేడు కదా. అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? ఏ భక్తుడు చెప్పలేదు బైబిల్లో, నన్ను పోలి నడుచుకోండి చాలు మీకు పరలోకం వస్తుందని. అంత గొప్పగా మారాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, మనం ఆనందపడుతూ ఉన్నాం. జనవరి వచ్చిందంటే పండుగ, జనవరి వచ్చిందంటే రంగులు వేసుకుంటాం, జనవరి వచ్చిందంటే లైటింగ్లు, జనవరి వచ్చిందంటే పప్పులు వండుకుంటాం, జనవరి వచ్చిందంటే కొత్త బట్టలు, జనవరి వచ్చిందంటే చుట్టాలు కేకేసుకుంటాం, జనవరి వచ్చిందంటే మీటింగ్లు పెట్టుకుంటాం. ఏమంటే రాత్రి 31st నైట్ 12 అయిందంటే మాత్రం ఆ గోతిక నక్కల్లా కాసు కూర్చుంటాం. దేనికోసం? కేకలేసేయడం. ఏమేయడానికి? కేకలేయడానికి. ఏటే కేకలు? చెవు దిగిన మేకలాగా అరుస్తూ ఉంటాడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ. ఏమొచ్చింది నీకు? ఈడు మారడు. ఎందుకు? ఈడు ఆనందం ఏంటంటే రోజు మారిపోయింది. అర్థమైంది మీకు? మనిషి అయితే మారడు. రోజు మారినందుకు హ్యాపీయా? నువ్వు మారవా? రోజు మారుతున్నాయి రా నాయన. రోజు 31st నైట్ ఒక్కటే కాదు మారుతా, రోజు ఏమవుతున్నాయి? మారుతూనే ఉన్నాయి. మారాల్సింది ఎవడు? అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రసంగి 1వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చదివితే, ఆకాశము క్రింద నూతనమైనది ఏది లేదు. నువ్వు కొత్త సంవత్సరం అని ఏది సంకలు గుద్దేసుకుంటున్నావు, అది ఏం కొత్తదేం కాదు. 2025లో వచ్చింది ఆల్రెడీ. దానికి ముందు 2024లో వచ్చింది, దానికి ముందు 2023లో వచ్చింది. పాతవే ఇవన్నీ రొటీన్గా అవుతున్నాయే, కొత్తదేముంది అక్కడ? క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు మొత్తుకుంటా ఉన్నాడు. 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాడు. మీరు మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. మీరు సువార్తల్లో మీరు పదే గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు మారాలి. మీరు మారాల్సింది ఎవరు? రోజులా మీరు అన్నాడా? మారాల్సింది కూడా ఏంటట? వేషధారణ కాదంట, వస్త్రాలు కాదంట, మనసు అన్నాడు. మారు మనసు. తిరగెచ్చదవండి దాన్ని. మనసు మారాల. దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటి? ఏం మార్చుకోమన్నాడు? నీ మనసు మార్చుకోమన్నాడు. అది మారట్లా. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. 31st నైట్కి అమ్ముడు పోయినంత సారా ఇంకెప్పుడు అమ్ముడు పోదు. క్రిస్మస్కి అమ్ముడు పోయినంత మద్యం ఎప్పుడు అమ్ముడు పోదు. వీళ్ళ బ్రతుకుల్లో మాత్రం క్యారెక్టర్ ఏం మారదు. అవే కామ కోరికలు, అవే కామ ఆలోచనలు, అవే పాపిష్టి పనులు, అవే లంచగొండితనాలు, అవే దరిద్ర కొట్టు బతుకు. ఏది మారాలని చూస్తున్నాడు వీడు? రోజు మారాలి, గంటలు మారాలి. నువ్వు మారవా? కానీ బాధ, నా ఆవేదన ఏంటంటే, మేము క్రైస్తవులం, మేము మారు మనసు పొందిన వాళ్ళం, మేము విశ్వాసులం, మేము బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం, మేము క్రీస్తుని ధరించుకున్న పరిశుద్ధులం అని చెప్పుకుంటున్న దౌర్భాగ్యులైన వీళ్ళే అది మారాలని చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మారరు. చిన్న సందర్భం చెప్పి ముగించేస్తా. క్రైస్తవులారా, మీ అందరికీ నా సూటి ప్రశ్న, నన్ను కలుపుకొని నాకు కూడా ఆ ప్రశ్న. మనం మారామా? మనం నిజంగా సువార్తకి వెళ్తున్నాం అండి. ఎందుకు వెళ్తున్నాం? ఏమ్మా, అందరూ మారాలి. మన లక్ష్యం ఏంటి? సువార్త చెప్పి ఏం చేయాలని వాళ్ళ మనసు. అంటే సువార్తలో మనం ఉద్దేశం ఏంటి? మనుషుల మనసులు
మారాలి. మార్పు కోసమేనా? రైట్. ఎదుటివారి మార్పు కోసం ఆలోచించి మనం మారామా అనేది నా ప్రశ్న. ఇప్పుడు మనం మారకుండా ఎవడో మారాలని కోరుకోవడం మంచిది కాదు, అది కరెక్ట్ కాదండి. నేను సిగరెట్ దాతా, ఏమయ్యా సిగరెట్ దాతా అంటే మానేస్తాడా? నేను దాగుతా, నువ్వు మానేయమంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చెప్పాలంటే చెప్పేవాడు మాదిరిగా ఉండాలి కదా. చెప్పేవాడు సరిగ్గా ఉంటే ఒక మాట అనడానికి సరిపోతాడు, నిజమే కదా. ఆలోచించడానికి కొంచెం అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఎవరో మారాలి, ఎక్కడెక్కడో మారాలని కోరుకునే మనం మారామా? అది నా ప్రశ్న. మనం మారామో లేదో నేను 3 మాటలు చెప్తాను. ఒక వ్యక్తి మారితే ఎలా ఉంటాడో 3 మాటలు మీకు ఎవిడెన్స్తో సహా చూపించి చెప్తాను. ఈ 3 ఏ ఒక్కటి మనలో లేకపోయినా నిజంగా నువ్వు ఎన్నిసార్లు గోదాట్లో మునిగినా, ఎన్నిసార్లు మీ చెరువులో మునిగినా, ఊర చెరువు, ఎన్నిసార్లు తొట్టుల్లో మునిగినా, ఎన్నిసార్లు నువ్వు నూతుల్లో బాప్తిసం తీసుకున్నా, ఎన్నిసార్లు కాలంలో దొళ్ళేసినా, నీలో మారు మనసు లేనట్టే. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మారితే ఎలాగుంటాడు? ఒక వ్యక్తి మారితే మారు మనసు పొందినోడు ఎలాగుంటాడు? బైబిల్ ఓపెన్ చేయండి, టక్క ఈ 3 సందర్భాలు చెప్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, క్యాలెండర్ మారింది, మరి క్యారెక్టర్ ఏమైంది? అది మన సబ్జెక్టు ఈరోజు. లాస్ట్ ఎపిసోడ్, 3వ ఎపిసోడ్ ఇది. మార్కు సువార్త 5వ అధ్యాయం అనగానే మనకు ఒక మంచి స్టోరీ అందరికి బాగా తెలుసు అందరికి. ఏంటిది? గెరాసేనుల దేశంలో శానా అనే దెయ్యం పట్టినోడు. అందరు నా వైపు చూడండి. ఈ 5వ అధ్యాయం అనగానే మనకి ఏముంది అక్కడ? సారం ఏముంది? గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోడు. అమ్మ వింటున్నారా? ప్రతి మనిషి హృదయంలో ఏదైనా ఒకటే ఉంటుంది. బాగా వినాలి నా మాట. ప్రతి మనిషి హృదయంలో ఏదైనా ఒకటే ఉంటుంది. ఉంటే దెయ్యమైనా ఉండాలి, లేదంటే దేవుడైనా ఉండాలి. ఇప్పుడు ఈడిలో ఏముంది? దెయ్యం ఉంది. ఈడు పర్ఫెక్ట్ దెయ్యము బిడ్డ. రైట్. ఉంటే ఏదైనా ఒకటే ఉండాలి కదా, రెండిటికి దాసుడుగా ఉండలేడు. కానీ రెండిటికి దాసుడుగా ఉండగలిగిన కెపాసిటీ ఒక నామకార్థ క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. గుళ్ళో ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు, బయట ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు. దొంగ నాటకాలు ఆడాలంటే క్రైస్తవుడికి బాగా తెలుసు. వీడు ఎటుగానోడు అంటే ఏ క్రైస్తవుడి గురించి నేను మాట్లాడుతున్నానంటే నామకార్థ క్రైస్తవుడు. ఉంటే వెచ్చగానైనా ఉంటాడు క్రైస్తవుడు, లేదంటే చల్లగానైనా ఉంటాడు. ఆడు క్రైస్తవుడు కాదు. నులివెచ్చని స్థితిలో ఉండేవాడు ఎవడు? నామకార్థ క్రైస్తవుడు. సరే, విషయానికి వద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి పూర్తిగా దెయ్యంతో ఉన్నాడు కదా, పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయాడు అనుకుందాం కొంచెంసేపు. అదే దెయ్యం పట్టాడు, పూర్తిగా దెయ్యంలోనే ఉన్నాడు. అయితే ప్రభు అతన్ని దర్శించాడండి. నా వైపు చూడండి అందరూ. ఎవరు దర్శించారు? మిమ్మల్ని దర్శించలేదా ప్రభు? ఇప్పుడు ఈ గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోడిని ఎవరు దర్శించారు? సమాధుల్లో, ఆ కొండల్లో, కొండ చర్యల్లో ఉన్న వాళ్ళని ఎవరు దర్శించారు చెప్పండి? ప్రభువు దర్శించాడా లేదా? దర్శించాడు. అలాగే ఒక సర్టెన్ టైంలో, ఒకనొక సమయంలో ప్రభు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? దర్శించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాం ఈరోజు మనం. అది సువార్త ద్వారానో, లేకపోతే ఏదైనా ప్రసంగం ద్వారానో, ఏదైనా వ్యక్తిగత సువార్త ద్వారానో, పర్సనల్ ఎవాంజలిజం అంట కదా, లేదంటే ఎవరు సాక్ష్యమైన వినో, ఎవరి ద్వారా నేను హెచ్చరించబడి, ఎలాగైతేనేమి దేవుని మాట మనల్ని ఏమేం చేసింది? దర్శించింది. కాబట్టి మనలో మార్పు వచ్చిందని ఇక్కడ ఉన్నాం మనం. రైట్. దేవుడు మనల్ని దర్శించాడు కాబట్టి మనం మారాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం అనేది నిజమైతే, నిజంగా దేవుడు దర్శిస్తే మార్పు ఎలాగుంటుందో ఈయన చూసి నేర్చుకోవాలి. ఈ దయ్యాలు పట్టినోడిని చూసి ఒక మనిషి మారితే ఎలాగుంటాడో ఈడే మనకు చెప్తున్నాడు. ఈ దయ్యం పట్టినోడు దేవుడు దర్శిస్తే, మనకు మారు మనసు వస్తే మనం మారితే ఎలా ఉంటామంటే, నెంబర్ 1 ఫస్ట్ విషయాన్ని మీరు గమనించండి. 15వ వచనం. ఈ దయ్యాలు పట్టినోడు ఎలా మారాడు చూడండి. ఇంతకు మనం మారామో లేదో మనకు అర్థమైపోద్ది. 15వ వచనం చూడండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి
భయపడిరి. ఇక్కడ ఒక్క పాయింట్ నేను పికప్ చేసుకుంటున్నాను, చూడండి జాగ్రత్తగా. స్వస్థ చిత్తుడై, బాగా నోటీస్ చేయండి దాన్ని. ఏమనుంది? స్వస్థ చిత్తుడై. ప్రభు దర్శించనంతకాలం ఎవరు చిత్తం చేసుకుంటూ వచ్చాడు? స్వచిత్తం. బాగా నోటీస్ చేయాలి. ఎవడ మాటన్న వింటాడా? ఎవడు చెప్పిందని చేస్తాడా? వాడు అనుకున్నది చేసుకుంటాడా? మాట్లాడరేటమ్మా. వాడు అనుకున్నది చేసుకు. ఎవడన్నా రక్కుకోర, నువ్వు గోరలతో రక్కేసుకోరా, గిగ్గేసుకోరా, కోసేసుకోరా అని చెబితే కోసేసుకునేవాడా? వాడి చిత్తమే చేసుకునేవాడు. వాడు అనుకున్న బూతులు ఆడేవాడు. వాడు కేకేయాలనుకుంటే కేకలేసేవాడు. నోరు మూసుకుని ఉండాలంటే నోరు మూసుకుని ఉండేవాడు. ఒంటి మీద బట్టలు వేసుకోవాలా వద్దా, ఒకవేళ ఎవడన్నా ఇచ్చినా వేసుకునే పరిస్థితే అప్పటి వరకు బట్టలు లేవు. ఆ వచ్చినాన్ని మనం చదువుతుంటే సరైన వస్త్రాధరణ లేదు వాడికి. అంటే అంతవరకు ఎవరు చిత్తం చేశాడు? వాడికి నచ్చిందే చేశాడు. ప్రభువు దర్శిస్తే ఫస్ట్ పాయింట్ మీరు నోటీస్ చేసుకోవాలి. స్వచిత్తాన్ని మాని స్వస్థ చిత్తుడు అవుతాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. ఆదివారం మానక సమాజముగా కూడుకోండి అని చెప్పింది ఎవరు? దేవుడా కాదా? హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? సమాజముగా కూడుకొనుట మానుకొనుట. ఆ దినము సమీపించే కొలదే మీరు మరీ ఎక్కువగా ఏం చేయమన్నాడు? ఆరాధన మానుకోండి, ఇంటి దగ్గర ఒబ్బోండి అని చెప్పాడా? మరి ఆదివారం ఆరాధన ఉంది. ఆదివారం పునరుత్థాన దినం, ప్రభువు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజు, మనకి విజయాన్ని ఇచ్చిన రోజు. వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానం లేదా? ఆయన చిత్తమేంటో తెలుసుకుందాం వాక్యం ద్వారా అని కనీస జ్ఞానం లేదా మనకి? చర్చి నిండిపోయేది కదండి. అంటే మానేస్తున్నామంటే ఎవరి చిత్తం అది? మానేసి ఏమంటే పనులు మనకు లేవా? మాకు లేవా పనులు? నాకు లేవా పనులు? పోయి యేసుప్రభు ఏ పని లేక వచ్చాడు ఏంటి పరలోకం నుంచి భూలోకానికి? పనిలాగా చచ్చిపోయాడా? ఇంకెంతకంటే సమ్మిడి దెబ్బలే ఎవడు కొడతాడండి? ఎవరు చెప్తారు? మారకపోతే అలాగా? ఎవరి గురించో మారాలని చూస్తున్నాం. మనం మారామా? మనం మారితే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వచిత్తాన్ని మాని, మన ఇష్టాన్ని మాని దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తాం. మరి దేవునికి ఇష్టమైంది ఏంటో బైబిల్లో ఎన్ని రోజులుగా ఏది చెప్పినా, ఏ ప్రసంగికుడు చెప్పినా మీరు గుర్తుపెట్టుకోండి. కొండ గుర్తు. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదు, సారం అదేగా. ప్రతి మెసేజ్ సారం ఏంటి? దేవునికి ఇది ఇష్టం, దేవునికి ఇది ఇష్టం కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతకండి. ఇదే కదా చెప్తాం. మరి ఇన్ని మెసేజ్లు వింటున్నాం. ఏ మెసేజ్ ద్వారా నీ ఇష్టాన్ని మార్చుకున్నావు, దేవుని ఇష్టాన్ని చేస్తున్నావు చెప్పు? పేరుకి ఎవరు? మళ్ళీ మనం మారిన వాళ్ళం, మారు మనసు పొందిన వాళ్ళం. ఏం మారాం మనం? ఏ స్వచిత్తాన్ని చంపుకున్నాం మనం? చెప్పండి, ఆలోచించండి ప్రియులారా. ఏ దావీదుకి ఏం తక్కువ అండి? ఆయనకు ఆశలు లేవా? ఇష్టాలు లేవా? ఉన్నాయి. కానీ ఒక పీరియడ్ వచ్చేసరికి అన్ని చంపుకున్నాడు. అందుకన్నాడు దేవుడు, నాకు ఇష్టుడైన మనుషుడు. నా ఉద్దేశాలన్నీ ఆయనకి ఏమీ లేవా? ఆయన కోరికలు తీర్చుకోవడానికి ఏమి లేవా? అన్నీ ఉన్నాయి కదా. కానీ ఏం చేశాడు మరి? అన్ని చంపుకున్నాడు. మారొద్దా మనం మారాలి కదండి. వీడు ఏం చేశాడంట? చిత్తాన్ని మార్చుకున్నాడు. వాడి ఇష్టాన్ని మారినోడు ఏం చేస్తాడు? వాడికి ఎన్నో ఇష్టాలు ఉంటాయి. గతంలో అన్ని ఇష్టాలు నెరవేర్చుకున్నాడు కదా. కానీ మారిన తర్వాత ఇష్టాలన్నీ ఏం చేసుకోవాలి? చంపేసుకోవాలి. ఇది మార్పుకు మొట్టమొదటి మెట్టు. క్యాలెండర్ మారిందిలే, మరి క్యారెక్టర్ మారదా? ఎన్ని రోజులు ఇలాగ మనం? రెండో విషయాన్ని నోటీస్ చేయండి. ఒక వ్యక్తి మారితే మారినోడు బతుకు ఎలాగ ఉంటుందని బైబిల్ చెప్తుందంటే, ఇతడే మనకు సాక్ష్యం. దెయ్యం పట్టినోడేనండి మనకు సాక్ష్యం. రెండో చూడండి, 18వ వచనంలో. 18వ వచనం ఏమన్నదో చూడండి. ఆయన ధోనికి వెళ్ళిపోతున్నాడు అని బాగు చేశాడా? బట్టలు వేసుకున్నాడా? మారిపోయాడా? సరేరా, బాయ్ బాయ్ టాటా, నేను వెళ్ళి వస్తాను, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా దెయ్యం పట్టిన వాళ్ళు, మరి వాళ్ళకు కూడా వదలగొట్టాలి కదా నేను
వెళ్ళిపోతాను రా బాబు, టైం అయిపోతుందని దోనెక్కితే అప్పుడు ఆడేం చేస్తున్నాడట, ఆ దయ్యములు అంటే గతంలో దయ్యం పట్టిన వాడు ఆయన దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడంట, ప్రభువా 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 నన్ను వదిలి వెళ్ళకయ్యా. ఏమంటున్నాడు? నన్ను వదిలి వెళ్ళకయ్యా. ఎందుకంటే నువ్వు దర్శించక మునుపు నేను ఎలాగున్నానో నాకు అర్థమైందయ్యా. నన్ను వదిలి వెళ్ళకయ్యా. మారినోడు ఏం కోరుకుంటాడు అమ్మా? ప్రభుత్వ సహవాసం కోరుకుంటాడు. మరి మన సహవాసాలు ఎవరితో ఉన్నాయి? ఎవరితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నామండి మనం? రోజుకి 24 గంటలు దేవుడు కష్టపడి ఆ సూర్యుని ఉదయింపజేసి అస్తమింపజేసి 24 గంటల భూమిని తిప్పుతూ గ్రహాలన్నిటిని పనిచేయిస్తూ నీకు దినాలు రప్పిస్తూ ఉంటే ఒక్కొక్కడైతే ఫోన్ పట్టుకుంటాడు, ఏదో బిజీగా ఉన్నట్టు తెగ సంపాదించేస్తున్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చిందిలేండి ఈ మధ్య. ఈ ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే పాపం ల్యాప్టాప్ల ముందు కూర్చొని వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు. దెర్ ఇస్ ఎ మీనింగ్, దానికి ఒక అర్థం ఉంది. కానీ ఏదో అంటారు కదా తెలుగులో సామెత, ఏ పనిలో ఉన్నాడు ఏం చేస్తాడంట, పిల్లిది కొరుకుతుంటాడట. పనిలో ఉన్నాడు ఏం చేస్తాడు, ఈడికి బెరిగి ఉంటుంది ఎడదాకా, ఆడిది గోక్కోడు. దేం చేస్తుంటాడు, ఈయన శుభ్రం చేసుకొని ఈయన గోక్కోవడం మొదలేసి దాన్ని గోకుతుంటాడంట. ఏంటయ్యా చూస్తూ ఉంటావు 24 గంటలు? ఏంటి, ఏం చూసావు, ఏం నేర్చుకున్నావు? ఎంత టైం వేస్ట్ అండి. ఎవరితో మన సహవాసం? కొంతమంది అయితే తెగ మాట్లాడితే వసపెట్లాగా మాట్లాడేస్తానే ఉంటారండి. కొంతమందికి కాన్వర్జేషన్ అంటే ఇష్టం. ఏదో ఊర్లో ఏదైనా జరిగిందనుకోండి, పప్పు కూడులాగా ఉంటుంది వాళ్ళకి. అలాగైందా, ఆడ అలాగే చేశాడా, ఆడెందుకు చేస్తాడు చిన్నపిల్ల, బాబా నేను నమ్మను బాబోయ్. మరి నేను నమ్మించాలి, ఇంకా నమ్మించడానికి ఇవి 4 కలిపి చెప్పాలి. ఈ సొదంతా పెట్టుకుంటే వేస్ట్. సమయం ఎవరితో గడుపుతున్నాం, ఎందుకు గడుపుతున్నాం, ఆ గడిపిన సమయం మనకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ఆలోచించండి ప్రియులారా. ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉన్నామండి మనం. మతి లేకపడి ఉన్నారు హాస్పిటళ్ళల్లో. కొంచెం ఫోన్ చూస్తావా, కొంచెం సీరియల్ చూస్తావా అని అంటే ఫోను సీరియల్ అన్నా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇదిగో నిన్నగాక మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పిచ్చిదైపోయింది విజయక్కళ్ళమ్మ. తట్టుకోలేకపోయాను నేను ఆమెను అలా చూసి. మనకన్నీ బాగున్నాయి. మనం ఎవరితో సహవాసం చేయడానికి, ఎక్కడ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాం? గంట అండి, తిప్పి కొడితే గంట సేపు కూడా మాట్లాడను నేను. ఒక్కోసారి 40-45 నిమిషాలకే ముగించేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒప్పాడు వెళ్ళాలిగా. ఒక్క గంట ప్రభుతో ఉండడానికి మనం ఇష్టపడట్లేదు. ఏడుస్తున్నాడు వీడు, ప్రభువా నన్ను వదిలి నాతో ఉండాలి. నువ్వు ప్రభుతో ఉండడానికి, ప్రభుతో సమయం గడపడానికి ఇష్టపడే మనసు లేదు. మనం ఎవరు మళ్ళీ మారు మనసు పొందిన క్రైస్తవ. మారు మనసు పొందినోడు దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో గడపడానికి, దేవునిలో ఉండడానికి, దేవుడిని తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుణ్ణి లోపల ఉంచుకోవడానికి ఇష్టపడతాడండి. మరి దేన్ని లోపలికి రానివ్వడండి, దేన్ని కోరుకోడండి. పాట అయితే మనం చాలా బోధన కొట్టేస్తాం, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, గేదున్నా లేకపోయినా పర్లేదయ్యా అని. ఆ పాటకి మన బతుకు అసలు సంబంధం ఉండదు. మరి ఏం చేద్దాం? మారినోడు ఏం చేస్తాడు? 2 పాయింట్, ప్రభుత్వం ఉండడానికి, ప్రభుత్వ సహవాసం చేయడానికి, ప్రభుత్వం గడపడానికి. అనగానే మీరు మరి ప్రభువులు ఏడు కదండి మన దగ్గర అనకండి. ఉన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను. మన దగ్గర ఉన్నాడండి ఆయన. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, ఉంటాను. ఉన్నాడు కదండి. చదవండి కొంచెంసేపు, పోనీ ఈ మొబైల్స్లో వాక్యం వినండి, వాక్యం చూడండి, నేర్చుకోండి, కొత్త విషయాలు దిద్దుకోండి. ప్రభుతో సహవాసం అనగానే మీరు ఆ రోజుల్లోకి వెళ్ళి ఆయనతో ఉన్నాడు కాబట్టి అలా కాదు.
దేవుని బిడ్డలు, మన బిడ్డలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో గడపండి, దేవుని పిల్లలతో గడపండి, ఆత్మీయులతో గడపండి, పనికొచ్చే మాట్లాడుకోండి. మీ జీవితాలకు, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే వాటిని సంభాషించండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలన్నాడు కదా. నిష్ప్రయోజనమైన వాటిని విడిచిపెట్టండి. ఈ నిష్ప్రయోజనమైన మాటలు ఏం చేస్తాయో తెలుసా? కురుకు పుండు లాంటి అట. పేతురు అంటాడు తన పత్రికలు, ఏమంటాడు? కురుకు పుండు ప్రాకినట్లు అపవిత్రమైన వట్టి మాటలకు మీరు దూరంగా ఉండండి. క్యాన్సర్ లాంటి మీ జీవితాలకు ఉపయోగం లేని మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటి అట? కురుకు పుండు అంటే ఏంటి? క్యాన్సర్ లాంటి. ప్రభా వెళ్ళిపోతున్నావా? ఇంకొంచెంసేపు నాతో ఉండొచ్చు కదా. మనం ఎలాంటి వాళ్ళం? ఒక్క 5 నిమిషాలు ఎక్కువైందంటే బాబోయ్ చంపేస్తున్నారు బాబు, ఎప్పుడు వదిలేస్తాడని మనం. కానీ ఇతనేమంటున్నాడు? ప్రభా ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా, వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? దేవునితో ఉండడానికి ఇష్టపడతాడు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. 3వ మాట చెప్పి ముగించేస్తాను. ఒక వ్యక్తి మారాడంటే దానికి రుజువు ఏంటంటే 20వ వచనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడు. మారినోడు ఏం చేస్తాడంటే ప్రభుని గురించి మేలు పొందాడు కదా. మనం ఏం పొందలేదా మేలు? ప్రభు ఏం మేలు చేయలేదమ్మా మీకు? ఏమ్మా, మనకి ఆయన మేలు పొందనోడు ఎవరున్నాడండి భూమి మీద? పాట పాడతాం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, కీడు చేయక నేను ఉండలేనయ్యా యేసయ్యా. పారండి. ఆయన ఏం మేలు చేయకుండా ఉండలేడు, మనం మాత్రం కీడు చేయకుండా. అసలు ఒరిజినల్ పాట అది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను, అది ఈడి పాట. అది గెరాసేనుల దెయ్యం పట్టిన సేనుల దేశంలో దెయ్యం పట్టినోడు పాట. అది ఒరిజినల్ సాంగ్. అది మనం అలా పాడకూడదు, మనది రివర్స్ అనమాట. ఆరాధించడం అంటే ఏంటి? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? ఆయన చేసిన మేళ్లను చెప్పకుండా ఉండలేం. ఇప్పుడు ఒక మనిషి మారాడంటే ఏంటి రుజువేంటి? క్యారెక్టర్ మారదా అంటే, క్యారెక్టర్ మారినోడు ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన మేళ్లను సాక్ష్యం రూపంలోనో సువార్త రూపంలోనో ఏం చేస్తున్నాడు? పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి మన సంఘం నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనలో దెయ్యం ఉంటే ఏం చేస్తుంది? అంతకుముందు దెయ్యం ఉన్నప్పుడు వీడు ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పాడా? చెప్పనివ్వదు. దేవుడు ఉంటే, నిజంగా దేవుడు మేలు చేస్తే, మేలుకు కృతజ్ఞత భావం నీలో ఉంటే సువార్త చెప్పకుండా ఉండలేం. 3 మాటలు చెప్పాను, నేను విస్తరించి మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి క్యారెక్టర్ మారిందంటే, మారు మనసు పొందాడంటే, విశ్వాసిగా మారిపోయాడంటే, దేవుని బిడ్డ అయిపోయాడంటే మీలో 3 ఉండాలి. 3 లక్షణాలు ఖచ్చితంగా. నంబర్ 1, స్వచిత్తాన్ని మాని దైవ చిత్తాన్ని చేస్తావు. నంబర్ 2, దేవునితో, దేవుని పిల్లలతో, దేవుని సహవాసంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతావు. నంబర్ 3, దేవుని గురించి ప్రకటించకుండా అస్సలు ఉండలేవు. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా క్యాలెండర్ మారింది, కానీ క్యారెక్టర్ మరి మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని తలలోంచండి. చెప్పబడిన వాక్య ఫలింపు కోసం మీలో ఒకరు భారం కలిగి క్లుప్తంగా ప్రార్థించండి. ప్రభు బలను సమీపిద్దాం.